3 రాజ్యసభ సీట్లు భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆ 3 స్థానాలకు వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, ఆరణి శ్రీనివాసులను అభ్యర్థులుగా ప్రకటించారు. ఇప్పుడు వీరిలో ఒకరిని బకరా చేయనున్నారు. బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మాత్రం సేఫ్ గా ఉంటారని, మిగిలిన ఇద్దరిలో ఒకరు బలి కావడం ఖాయమని తెలుస్తోంది. వీరిలో ఒకరిని పక్కన పెట్టి అమిత్ షా సూచించిన పారిశ్రామికవేత్తకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. దీనికి బదులుగా అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కేంద్రం సహకరించాలనే ఒప్పందం. ఢిల్లీ పర్యటనలో అమిత్ షాను ఏం అడగాలి, ఎలా అడగాలి, తన వైపు నుంచి ఏం ఆఫర్ చేయాలనే అంశంపై జగన్ తాడేపల్లి ప్యాలెస్లో నిన్న విస్తృతంగా కసరత్తు చేసినట్లు సమాచారం. ఆయన సాధారణంగా మధ్యాహ్నం తర్వాత పొలిటికల్ మీటింగ్లు పెట్టుకుంటారు. ఎన్నికల నేపథ్యంలో కొన్నాళ్లుగా ఉదయం నుంచి సాయంత్రం దాకా రాజకీయాలపైనే దృష్టి సారించారు. కానీ నిన్న మధ్యాహ్న భోజనం తర్వాత బయటకే రాలేదని తెలిసింది. తనకు అత్యంత ఇష్టుడైన అధికారి ధనుంజయ రెడ్డితో మాత్రమే భేటీ అయినట్లు సమాచారం. అమిత్ షాతో జరపాల్సిన చర్చలపైనే దృష్టి సారించినట్లు తెలిసింది. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. నవీన్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అస్థిన బాట పట్టారు. అయితే ఈసారి ఆయన రాష్ట్రం కోసం, నిధుల కోసం మాత్రం, పోలవరం కోసం లేకపోతే ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్లడం లేదు. ప్రతిసారి కూడా ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం వెళ్తున్నప్పటికీ కూడా సీఎంఓ కార్యాలయం మాత్రం ప్రతిసారి కూడా ఆయన పలానా సమస్యల మీద అడిగారని డేటు మార్చి అదే వినతి పత్రం 4.5 సంవత్సరాల నుంచి మీడియాకు రిలీజ్ చేస్తూ ఉంది. అయితే ఈసారి మాత్రం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రానున్న ఎన్నికల్లో ఆయన గెలుపుకు సహకరించాలి అని చెప్పి కూడా కోరేందుకే ఆయన ఢిల్లీ బాట పడుతున్నారు అని చెప్పి సమాచారం అందుతుంది. ఆయన రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్లి 1వ తేదీన కూడా ఢిల్లీలోనే ఉండి అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి తనకు సహకరించాలి అని చెప్పి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం అందుతుంది. రాష్ట్రంలో త్వరలో ఈయన అంటే ఫిబ్రవరి 27వ తేదీన 3 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే వీటికి వైవి సుబ్బారెడ్డి, ఆరణి శ్రీనివాసులు, గొల్ల బాబురావు పేర్లను ప్రకటించారు. అయితే వీళ్లలో ఆరణి శ్రీనివాసుల పేరు డ్రాప్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే కేంద్రంలో అమిత్ షా చెప్పిన పారిశ్రామికవేత్తకు రాజ్యసభ సీట్ ఇచ్చి తద్వారా తమకు ఇంకా ఏదైనా హెల్ప్ కావాలంటే చేసి దానిపై ఆ 2 ఉపకారాల ఫలితంగా తమకు ఎన్నికల్లో సహకరించాలి అని కోరే అవకాశం ఉంది అని చెప్పి కూడా సమాచారం అందుతుంది. ఢిల్లీలో ఏం మాట్లాడాలి, ఏం సహకారం కోరాలి, మనం ఏం ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సాయంత్రం వరకు ఆయన తనకు ఇష్టడైన అధికారి ధనుంజయ రెడ్డితో సమాలోచనలు జరిపినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే